చుక్కకూరతో పచ్చడి చేస్తారా? మీలో ఎవరికైనా తెలుసా? నిజం చెప్పాలి, నాకైతే ఇప్పటివరకు తెలియదు. నేను ఇప్పటిదాకా టేస్ట్ కూడా చూడలేదు. మిగతా ఆకుకూరలతో చాలాసార్లు చేశాను, అంటే పచ్చడి కాదు, కర్రీస్ ఫ్రైస్ చేశాను. ఇది కూడా ఫ్రై చేసేదాన్ని. బట్ దీంతో పచ్చడి చేయొచ్చు అన్నదైతే నాకు అస్సలకే తెలియదు అనమాట. అయితే ఒకరోజు చుక్కకూర తెచ్చినప్పుడు మార్కెట్ నుంచి నాకు అనిపించింది, ఎప్పుడు రెగ్యులర్గా కర్రీను ఫ్రైయో ఏం చేస్తామో ఒకసారి పచ్చడి చేద్దాము అని అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు, బట్ పర్లేదులే అని చెప్పి ట్రై చేశాను అనమాట. సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అయినా కానీ టేస్ట్ అయితే అమోఘం అని చెప్పచ్చు. సో మీరు కూడా ఒకసారి పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. దీన్ని వేరే పచ్చడితో కంపేర్ చేయలేం, అంత యూనిక్ టేస్ట్ ఉందన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టమాటాలు, పచ్చిమిర్చి, నేను కంప్లీట్గా పచ్చిమిర్చితోనే చేస్తాను. మీకు కావాలనుకుంటే 50-50, అంటే కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలానే చుక్కకూర కూడా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అవి మగ్గాయి అనిపించిన తర్వాత చుక్కకూర వేయండి. చుక్కకూరలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానితోనే మన టమాటా కూడా మగ్గిపోతుంది అనమాట. ఓకే, చుక్కకూర వేసిన తర్వాత నేను లిడ్ ఏం పెట్టట్లేదు. లిడ్ పెడితే ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. సో లిడ్ పెట్టకుండా ఓపెన్గానే పెట్టి చుక్కకూర కంప్లీట్గా కుక్ అవ్వనివ్వండి. ఎంతవరకు అని అంటే చుక్కకూర నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, చూసారా, ఇంతవరకు కుక్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా. ఆ మిక్సీ చేసేటప్పుడే మనం సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైతే బాండీ ఉందో అదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకొని దానిలోనే జీరా, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఆప్షనల్. అండ్ కరివేపాకు వేసుకొని, అండ్ నా దగ్గర గార్లిక్ క్రష్ ఉంది, మీ దగ్గర ఫ్రెష్ ఏది ఉంటే అప్పటికప్పుడు క్రష్ చేసి అది కూడా వేసుకోవచ్చు. ఓకే, అవి కూడా వేసి అవి మంచిగా చిటపటలాడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని దానిలో వేసుకుంటే అంతే. ఇంకా ఎక్కువసేపు ఏం మగ్గించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చెప్తున్నా. అది పుల్లదనం అని చెప్పలేము, అసలు డిఫరెంట్ టేస్ట్ ఎక్స్ప్రెస్ చేయలేం. అది ఒకసారి టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే మీ వర్షన్ మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయిపోండి.